నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రూప్ 1 రద్దుపై హైకోర్టు కీలక తీర్పు. బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బ్యాండ్లపై ఎంక్వైరీ చేయాల్సిందే సోనియా గాంధీ. దిగొచ్చిన పతంజలి సుప్రీంకోర్టుకు క్షమాపణ. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన పవన్ కళ్యాణ్ భేటీ. జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్. బీజేపీకి మరో షాక్. కర్ణాటక మాజీ సీఎం ఎంపీ సదానంద గౌడ రాజకీయాలను తప్పుకున్నట్లుగా ప్రకటన. మల్కాజ్గిరి సర్కిల్లో ఏర్పాటు చేసిన చాకల ఐలమ్మ విగ్రహాన్ని తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు. క్రిషాంక్ పై కేసు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్పీ సంచలన ట్వీట్. బిగ్ అలర్ట్, నీట్ పీజీ 2024 ప్రవేశ పరీక్ష తేదీ మార్పు. టీడీపీ జనసేన బీజేపీపై వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు. 2018 ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ తీర్పును హైకోర్టు సస్పెన్షన్ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు గురువారం సస్పెండ్ చేసింది. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా కొనసాగుతారని కోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఇటీవల సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో ఏపీ ప్రభుత్వం అప్పీల్కు వెళ్లింది. అయితే తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బ్యాన్స్ పై విచారణ చేపట్టాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఎలక్టోరల్ బ్యాండ్ల ద్వారా బయటపడ్డ సమాచారంపై విచారణ జరిగించాల్సిందని సోనియా అన్నారు. ఎలక్టోరల్ బ్యాండ్స్ ద్వారా బీజేపీకి 56% నిధులు వస్తే కాంగ్రెస్ కు 11% ఫండ్స్ మాత్రం వచ్చాయన్నారు. బీజేపీకి వేల కోట్ల రూపాయల ఎలక్టోరల్ బ్యాండ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అక్రమంగా కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేశారన్నారు. కేంద్రం తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ను ఆర్థికంగా దెబ్బతీయాలన్నదే బీజేపీ కుట్ర అని ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఖాతాను ఎలా ఫ్రీజ్ చేస్తారని బీజేపీపై ఖర్గే మండిపడ్డారు. వినియోగదారులను తప్పుడు ప్రకటనతో తప్పుదోవ పట్టించే కేసులో సుప్రీంకోర్టుకు పతంజలి సంస్థ క్షమాపణలు చెప్పింది. తాము ఇచ్చిన ధిక్కార నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో 2 రోజుల క్రితం పతంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యోగా గురు బాబా రామ్దేవ్ పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణులు తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మీ మీద చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానానికి పతంజలి క్షమాపణలు చెప్పింది. ఈ నేపథ్యంలో పతంజలి సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయ వ్యవస్థ పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని అఫిడవిట్ లో పతంజలి ఎండీ బాలకృష్ణ తెలిపారు. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు రాకుండా చూసుకుంటామని చెప్పారు. తమ ఉత్పత్తుల ద్వారా ప్రజల ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చంద్రబాబు నివాసానికి పవన్ వెళ్లారు. ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వీరిద్దరూ చర్చిస్తున్నారు. పెండింగ్ అభ్యర్థులు, ఎన్నికల ప్రచారం గురించి చర్చ జరుపుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఉమ్మడిగా ప్రచారం నిర్వహించడంపై చర్చిస్తున్నారు. సభలు, సమావేశాలు ఎక్కడ నిర్వహించాలనే దానిపై సమాలోచన చేస్తున్నారు. ఈ 50 రోజులు ఎలా వినియోగించుకోవాలనే దానిపై చర్చిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది లేకుండా చేశారని బీజేపీకి ఊడిగం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న వారు మోకరిల్లారన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు హోదా కోసం నిజమైన ఉద్యమం చేశాయన్నారు. విభజన జరిగి 10 ఏళ్లైనా ఏపీకి రాజధాని లేదంటే సిగ్గుచేటు కాదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా అని షర్మిల ప్రశ్నించారు. బీజేపీ చేసిన మోసాలను ప్రజలు కూడా గమనించాలన్నారు. వాళ్లకు కొమ్ము కాస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది.
అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ఎన్నికల వేళ బీజేపీలో అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటక మాజీ సీఎం ఎంపీ సదానంద గౌడ పార్టీకి షాక్ ఇచ్చారు. బెంగళూరు నార్త్ సీట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరనని, మోదీనే పల్లి ప్రధాని కావాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా ఇటీవల RLJP చీఫ్ పశుపతి పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. మల్కాజ్గిరి సర్కిల్ జ్యోతినగర్ పార్క్ లో రజక సంఘాలు ఏర్పాటు చేసిన చాకల ఐలమ్మ విగ్రహాన్ని రాత్రికి రాత్రి అక్కడి నుండి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఈ విషయంపై రజక సంఘాలు మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. గతంలో ఇక్కడ దొబిఖాడు ఉండేదని, తాము ఇక్కడ తమ కుల వృత్తిని నిర్వహించుకునేవారమని, తర్వాత ఇక్కడ స్థలంలో GHMC పార్కు నిర్మించిన వెల్లడించారు. తాము కొన్ని రోజుల క్రితం చాకల ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని, కానీ రాత్రికి రాత్రి కొంతమంది దుండగుడు విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. అసలు ఇక్కడ నుండి విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వెంటనే పోలీసులు GHMC దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని రజక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని కూడా ఆనుమానం లేకుండా తీసుకెళ్లారు. కాబట్టి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై పోలీస్ శాఖ వారు, మున్సిపల్ శాఖ వారు కఠిన చర్యలు తీసుకొని తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని రజక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. మిండల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ బన్నె క్రిషాంగ్ పై కేసు, ఫోన్ సీజ్ అంశంపై RSP చిట్టు వేదికగా స్పందించారు. కుంభకోణం జరిగిందని ఆరోపణ వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి సెల్ ఫోన్ సీజ్ చేయడం ఏంటని రేవంత్ గారు అంటే కుంభకోణం బరాబర్ జరిగిందన్నమాట. దాని నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి మా యువనేత తెలంగాణ పోరాట యోధుడు క్రిషాంగ్ ఫోన్ సీజ్ చేశారు. దీన్నే పోలీస్ భాషలో అటెన్షన్ డైవర్షన్ MO అంటారు. ఈ గ్యాంగులు బ్యాంకుల ముందు తచ్చాడుతూ ఖాతాదారుల మీద రంగు చెల్లి వాళ్ళ పైసలు ఎత్తుకుని పారిపోతారు. ఈ గ్యాంగులు నేడు తెలంగాణలో రాజ్యమేలుతున్నామంటూ ఘాటు ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలో PG కోర్సుల ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ PG పరీక్ష తేదీ మారింది. నీట్ PG పరీక్షను ముందుగా షెడ్యూల్ ప్రకారం జూలై 7 నిర్వహించాల్సి ఉండగా పరీక్ష తేదీని జూన్ 23కి ప్రీపోన్ చేస్తున్నట్టుగా నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకటించింది. అయితే ఈ పరీక్షను మార్చి నిర్వహించాల్సి ఉండగా అది జూలై 7కి వాయిదా పడింది. తాజాగా పరీక్ష తేదీని మరోసారి మార్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెడుతున్నాయి. ఇప్పటికే అధికారిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. సిద్ధం సభలతో మరింత హీట్ పెంచుతుంది. ఎన్నికల ప్రచార ప్రణాళిక అమలుపై ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంగా మరోసారి గడప గడప విస్తృతంగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల ముందు చర్చకు పెట్టేందుకు సిద్ధమని సవాల్ చేశారు. మా ఎన్నికల ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితిలో కూటమి ఉందంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై సెటైర్లు వేసిన ఆయన సిద్ధం సభల తర్వాత బహిరంగ సభ పెట్టుకునే ధైర్యం కూడా చేయలేకపోయాయన్నారు. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వస్తే తప్ప ఎన్నికల ప్రచారం చేయలేని పరిస్థితిలో ఉన్నారంటూ దుయ్యబట్టారు.
వారాహిని ఎన్నిసార్లు దించుతారు, ఎన్నిసార్లు ఎత్తుతారంటూ ప్రశ్నించారు. 2014-19 మధ్య ఎదురైన మోసాలు ఇప్పటికీ జనానికి గుర్తు వస్తున్నాయన్నారు. ఆ కూటమి మరోసారి జనం ముందుకు వస్తుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. గ్రూప్ 1 రద్దుపై హైకోర్టు కీలక తీర్పు. బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బ్యాండ్లపై ఎంక్వైరీ చేయాల్సిందే సోనియా గాంధీ. దిగొచ్చిన పతంజలి సుప్రీంకోర్టుకు క్షమాపణ. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన పవన్ కళ్యాణ్ భేటీ. జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్. బీజేపీకి మరో షాక్. కర్ణాటక మాజీ సీఎం ఎంపీ సదానంద గౌడ రాజకీయం తప్పుకున్నట్లుగా ప్రకటన. మల్కాజ్గిరి సర్కిల్లో ఏర్పాటు చేసిన చాకల ఐలమ్మ విగ్రహాన్ని తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు. క్రిషాంక్ పై కేసు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్పీ సంచలన ట్వీట్. బిగ్ అలర్ట్. నీట్ పీజీ 2020 ప్రవేశ పరీక్ష తేదీ మార్పు. టీడీపీ జనసేన బీజేపీపై వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.